గత కాలంతో పోలిస్తే ఇప్పుడు రోజులు వేగంగా మారిపోతున్నాయి. ఆ కాలంలో ఎంత ఎక్కువసేపు నడిచి నిల్చుండి పనిచేస్తే అంత సంపాదన సాధ్యమవుతుంది. దాంతో వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా పనిచేయడానికి అంతా పోటీ పడుతున్నారు. ప్రస్తుతం చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో ఒకటి కన్నా ఎక్కువ ఉద్యోగాలు నిర్వహిస్తూ అడ్డదిడ్డంగా సంపాదించుకునే పనిలో పడ్డారు. అయితే ఈ క్రమంలో తాము ఆ పనినంతా ఎలా చేస్తున్నామనే బేసిక్స్ మర్చిపోతున్నారు. కొన్ని గంటల పాటు జరిగే వైట్ కాలర్ జాబుల్లో శరీర కష్టం తక్కువగా ఉంటుంది. అయితే ఎక్కడైనా సరే కూర్చుని పని చేయాల్సి ఉంటుంది. అది వర్క్ ఫ్రమ్ హోమ్, ఫ్రంట్ ఆఫీస్ పని ఏదైనా అవనివ్వండి, సుదీర్ఘంగా కూర్చునే పని చేయాల్సి ఉంటుంది. అయితే తాజాగా వచ్చిన ఓ నివేదిక అలాంటి వారికి ఓ బ్యాడ్ న్యూస్ విడుదల చేసింది. అలా లెక్కకు మించిన గంటలు ఏకధాటిగా కూర్చుని పనిచేయడం మంచిది కాదని కొత్త సర్వే రిపోర్ట్ చెబుతుంది. అలా ఎక్కువసేపు కూర్చుని ఉంటే ఏకంగా ప్రాణాలే పోతాయి అంటూ ఆ అధ్యయనం చెబుతుంది. టెకీల గుండెల్లో గుబులు రేపుతుంది. ఈ నివేదికలో అనేక షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. గంటల తరబడి కూర్చునేవారు ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందేనని అంటున్నారు నిపుణులు. ఈ అలవాటు వల్ల ఆరోగ్య సమస్యలు కలగటంతో పాటు ప్రాణాలు కూడా పోయే ప్రమాదం కూడా ఉందని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా తమ అధ్యయనం ద్వారా హెచ్చరించింది. 63 నుంచి 99 ఏళ్ల మధ్యలో ఉన్న 5,856 మంది మహిళలను ఈ విషయంలో అధ్యయనం కోసం ఎంచుకున్నారు. వారిని దశాబ్ద కాలం పాటు మానిటర్ చేశారు. వీరిలో 1,733 మంది మరణించారు. అధ్యయనం ప్రకారం 9.5 గంటల పాటు కూర్చునే వారితో పోలిస్తే రోజుకు 11 గంటల పాటు కూర్చునే వారికి మరణించే రిస్క్ 57% అధికంగా ఉంటుందని తేలింది. అయితే ఒకటి, ఎక్కువ కూర్చుని ఉన్నా పర్వాలేదు, దానికి తగిన వ్యాయామాలు చేస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని ఈ అధ్యయనం వెల్లడించింది. మనం ఒకసారి ఈ రెండు వాదనలు పరిశీలించి చూస్తే ఆస్ట్రేలియాలో జరిగిన అధ్యయనం అమెరికా కాలిఫోర్నియా యూనివర్సిటీ వారి తాజా స్టడీకి పూర్తి వ్యతిరేకంగా ఉంది. ఎక్కువసేపు కూర్చున్నా రోజుకు 9,000 నుంచి 10,500 అడుగులు నడిస్తే ప్రీ మెచ్యూర్ డెత్ ప్రమాదం తగ్గుతుందని చెప్పింది. ఈ గందరగోళం మధ్య వర్క్ ఫ్రమ్ హోమ్, ఆఫీస్ గోయర్స్ గుండెల్లో గుబులు రేపుతుంది. ఈ రెండింటి మధ్య ఎందుకింత తేడా ఉంది అంటే డేటా ఇంటర్ప్రిటేషన్ మెథడ్, యాక్టివిటీ మానిటరింగ్ సెటప్లో డిఫరెన్స్ వంటివి కారణాలుగా ఉండవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆస్ట్రేలియాలో నిర్వహించిన అధ్యయనంలో కేవలం ఉద్యోగుల పనితీరుకు మానిటర్స్ పెట్టారు. పైగా సిట్టింగ్, స్టాండింగ్ టైంని నిర్ధారించేందుకు ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ఏది వాడలేదు. ఈ గొడవలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఎంట్రీ ఇచ్చింది. వారు ఓల్డ్ ఏజ్ పీపుల్స్ కు ఒక సూచన చేసింది. పెద్దవారు కూర్చునే సమయాన్ని తగ్గించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తుంది. అవసరమైతే సిట్టింగ్ మధ్యలో బ్రేక్ తీసుకోవాలని చెబుతుంది. మరోవైపు 7 గంటల పాటు కూర్చునే ఉన్న అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని పలు ఇతర అధ్యయనాలు చెబుతున్నాయి. 30 గంటల సేపు ఏకధాటిగా కూర్చుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్, బీపీ పెరుగుతాయని హెచ్చరిస్తున్నాయి. పేలవమైన భంగిమతో వచ్చే సమస్యల్లో మెడ నొప్పి ప్రధానంగా ఉంటుంది. అయితే అలా నొప్పి రావడానికి ఎన్నో ఇతర కారణాలు కూడా ఉంటాయి. సరైన విధంగా చికిత్స చేయకపోతే ఆ మెడ నొప్పి రోజువారీ పనులకు కూడా ఆటంకం కలిగిస్తుంది. మెడ నొప్పికి చాలా కారణాలు తీవ్రమైనవి కావు. నొప్పి మందులు, వ్యాయామం, ఒత్తిడి నిర్వహణతో మెడ నొప్పిని నయం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. పేలవమైన భంగిమతో పాటుగా వృద్ధాప్యం, శారీరక ఒత్తిడి, మానసిక ఒత్తిడి, గాయాలు కూడా మెడ నొప్పికి దారితీస్తాయి. బోలు ఎముకల వ్యాధి, ఎముక ద్రవ్యరాశి కోల్పోవడం, కణితులు, తిత్తులు, అలాగే మెడ నరాలపై ఒత్తిడి పెరగడం వల్ల కూడా మెడ నొప్పి వస్తుంది. అందుకే ఏ పని చేస్తున్నప్పుడైనా సరైన భంగిమతో కూర్చోవడం చాలా అవసరం. కార్యాలయాల్లో సీరియస్గా కూర్చుని పనిచేసేటప్పుడు మనకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటామని పరిశోధకులు చెబుతున్నారు. పని సమయాల్లో కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ను మన శరీరానికి తగినట్టు సరైన స్థితిలో ఉంచడం విషయంలో మనం జాగ్రత్తలు వహించాం. వీటిని ఉపయోగిస్తున్నప్పుడు మెడను మనకు తెలియకుండానే అపసవ్యంగా వంచేస్తుంటాం. అంటే మనకు సరిగ్గా కనిపించేందుకు ఇష్టం వచ్చినట్లు మెళ్లను వంచేస్తుంటాం. అది మనకు తెలియకుండానే జరిగిపోతుంది. అక్కడే సమస్యలు మొదలవుతున్నాయి. నిజానికి మనం కూర్చున్నప్పుడు భుజాలను సరళ రేఖలో, వీపును నిఠారుగా ఉంచాలి. దీంతో మెడపై ఒత్తిడి పడుతూ ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఇలాగే కూర్చోవాలి. అంతేకాదు నిద్రపోతున్నప్పుడు కూడా మన శరీరం మంచి భంగిమతో ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పక్కకు తిరిగి నిద్రపోతున్నప్పుడు తలకు మద్దతుగా ఇవ్వడానికి దిండును ఉపయోగించాలి. దీంతో తల, మెడ, శరీరంలోని మిగిలిన భాగాలతో సరళ రేఖలో ఉంటాయి. వీపుపై పడుకుంటే దిగువ వీపు నుంచి అధిక ఒత్తిడిని తొలగించడానికి మోకాళ్ల కింద దిండును పెట్టాలి. ఎక్కువసేపు కూర్చోవాల్సి వస్తే మధ్య మధ్యలో కాసేపు నడవాలి. మెడ కండరాలతో సహా మొత్తం శరీరాన్ని కదిలిస్తూ ఉండాలి. భుజాలపై బరువులు ఎక్కువగా ఎత్తకూడదు. భుజంపై బుక్ బ్యాగ్లు లేదా సూట్ కేసులు వంటి భారీ వస్తువులను తీసుకెళ్లడం చేయరాదు. వయసు పెరిగే కొద్దీ ఎగువ వీపు బలం తగ్గుతూ ఉంటుంది. ఇది చాలా సహజం. ఫలితంగా భుజాలు ముందుకు వంగుతాయి. తల, వెన్నుపాము ముందు స్థానంలో ముందుకు వంగి ఉంటుంది.
ఈ పరిస్థితి మెడ, ఎగువ వీపుపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. దీన్ని తగ్గించేందుకు రోజువారీ వ్యాయామం సహాయపడుతుంది. ధ్యానం, యోగా, శ్వాస లాంటి వ్యాయామాలు శరీరంలో ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. ఇవి సరైన విధంగా కూర్చోని వారికి కూడా ఉపశమనం కలిగిస్తాయి. వ్యాయామాలు, కార్యకలాపాలను నేర్చుకోవడానికి ఫిజికల్ థెరపిస్ట్ లేదా ఫిట్నెస్ ట్రైనర్ సూచనలు తీసుకోవాలి. ఎముకల నొప్పులకు వైద్యుల సలహా మేరకు పెయిన్ కిల్లర్స్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మనం చెప్పుకున్న విషయాల్లో ముఖ్యంగా ఎక్కువ గంటల పాటు కూర్చుని ఉంటే ప్రమాదం ఉన్నది అని కొన్ని సందర్భాల్లో విరుద్ధంగా ఉంటుంది. మనం నిత్యం చేసే యోగాల్లో ఈ పరిస్థితికి రెమెడీ ఉంది. సరైన విధంగా కూర్చుని చేసే పద్మాసనాలు, వజ్రాసనాల విషయాన్ని తీసుకుందాం. అలా సరైన భంగిమతో ఎన్నో గంటల పాటు మునులు, ఋషులు కూర్చునేవారు. వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాలేదు. అందుకే ఆ విధానాలను ఇప్పటి కాలంలో అన్వయించుకోక తప్పదు. ఆ విధానాల మేరకు కూర్చునే సిట్టింగ్ అరేంజ్మెంట్ చేసుకోక తప్పదు. అప్పుడే సిట్టింగ్ సమస్యలు తీరిపోతాయి. ఈసారి కూర్చుని పనిచేసేటప్పుడు మనం ఎలా కూర్చుంటున్నామనే విషయంపై దృష్టి పెట్టడం అవసరం. ఇప్పుడు అమెరికా సంస్థ నిర్వహించిన అధ్యయనాన్ని మన్ననలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వారు చెప్పిన విధానాలను, సూచనలను పరిగణలోకి తీసుకోక తప్పదు. ఎందుకంటే పనిచేయడం ఒకటే పరమార్థం కాదు. పనితో సంపాదన పెంచుకోవడం ఒకటే లక్ష్యంగా ఉండకూడదు. పనితో పాటు మన ఆరోగ్యం గురించి, మనపై ఆధారపడ్డ వారిని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. అందుకే కూర్చున్న ప్రతిసారి ఇలా మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోవడం ఉత్తమం అంటున్నారు నిపుణులు. ఒకసారి చెడిపోయిన ఆరోగ్యం మళ్ళీ దారిలో పడాలంటే చాలా కష్టం. అందుకు ఎంతో వెచ్చించాల్సి ఉంటుంది. మళ్ళీ నార్మల్ కావడం పూర్తి స్థాయిలో జరుగుతుందా అంటే అది అనుమానంగానే ఉంటుంది. కాబట్టి ఈసారి పని కోసం కూర్చున్నప్పుడు ఎలా కూర్చుంటున్నామా అన్న విషయాలను గుర్తు చేసుకోక తప్పదు.